ఇగో సుశీల మన బెల్చోడ సర్పంచ్ గొప్ప సైనత్ సాబు ఇగో ఎమ్మెల్యే సాబ్కి ఇక్కడ సన్మానం చేయడానికి వచ్చిండు. ఇంతకు ఎందుకై సన్మానం అనుకుంటున్నారా? ఇక మన ఎమ్మెల్యే సాబు మన బాసరకు దాదాపు 200 కోట్ల పైన బడ్జెట్ ఆలయ పునర్నిర్మాణం కోసం తీసుకొచ్చిండు కదా. అందుకే ఇక దాంతో పాటుగా ఏదైతే మన ముదల్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఉందో అక్కడ కూడా దాదాపు 2 కోట్ల వరకు అంటే 2 కోట్ల వరకు ఆ బడ్జెట్ తీసుకొచ్చినందుకు గాను ఇక మన బెల్తోడ గ్రామస్తులు వీడీసీ అదేవిధంగా సర్పంచ్ వార్డు మెంబర్లు ఇట్లా వచ్చి సార్కు సన్మానించడం జరిగిందన్నమాట. అంతేకాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదల్ నియోజకవర్గంలో కని విని ఎరగని రీతిలో ఎవరు ఊహించని విధంగా ప్రతిపక్షంలో ఉండి కూడా దాదాపు 225 కోట్ల రూపాయలు మన రామారావు పటేల్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి తీసుకొచ్చినందుకు గాను గిట్లా సన్మానించడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామంలో ఉన్నటువంటి వీడీసీ అదేవిధంగా వార్డు మెంబర్లు పాల్గొనడం జరిగింది. ఏదైతే బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి 225 కోట్ల రూపాయలను కష్టపడి ఎంతో పోరాటం చేసి శాసనసభలో ఎన్నోసార్లు ఈ విషయమై గలమెత్తి 225 కోట్ల రూపాయలను మంజూరు చేయించినందుకు ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బేల్తోడ గ్రామస్తుల తరపున, వీడీసీ తరపున మరియు గ్రామ పంచాయతీ తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ఏదైతే 50 కోట్ల రూపాయలు మంజూరైనప్పుడు 42 కోట్ల రూపాయలు వాపస్ పోయి 8 కోట్ల రూపాయల పనులు జరగడం జరిగింది. కొండా సురేఖ మేడం గారు మంత్రి గారు వచ్చినప్పుడు ఈ బాసరలో కొండా సురేఖ మంత్రి గారి ముందరనే మాస్టర్ ప్లాన్ మీరు అమలు చేయండి, మీరు డబ్బులు ఇవ్వకపోతే భిక్షమెత్తైనా సరే ఈ మందిరం నిర్మిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో దసరా వరకు టైం ఇస్తున్నా, మీరు దసరా వరకు ఈ కార్యక్రమం ఈ బాసర ఆలయానికి డబ్బులు గిన ఒకవేళ మంజూరు చేయనట్లయితే ఆమరణ దీక్ష చేస్తానని మన శాసనసభ్యులు గారు ప్రకటించడం, దాంతోనే త్వరితగతిన నిధులు మంజూరు చేస్తున్నామన్న సాంకేతికలు ఇవ్వడం, మొన్న ఏదైతే ఏప్రిల్ 6వ తారీఖున స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి అదేవిధంగా మన ముదోల్ ముద్దు బిడ్డ గౌరవనీయులు శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారికి మా గ్రామస్తుల తరపున ఈ ముదోల్ నియోజక ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.